వెల్కమ్ టు ప్యాకెట్ ఫిలిం. ది రాజా సాబ్ ఈవెంట్లో హీరోయిన్ నిధి అగర్వాల్ పట్ల ఆడియన్స్ అనుచిత ప్రవర్తన మరవక ముందు అటువంటి ఘటన సమంతకి ఎదురైంది. సారీ షోరూమ్ ఓపెనింగ్కి వెళ్తే జనాలు చుట్టుముట్టారు. ఇటీవల హీరోయిన్ నిధి అగర్వాల్ జనంలో చిక్కుకుపోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రభాస్ ది రాజా సాబ్ సినిమాలో రెండో సాంగ్ లాంచ్కి వెళ్ళి వస్తున్న తరుణంలో జనాలు చుట్టుముట్టి ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు సౌత్ స్టార్ హీరోయిన్ సమంత కూడా ఇటువంటి పరిస్థితి ఎదుర్కొంది. హైదరాబాద్ సిటీలో ఒక శారీ స్టోర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. అక్కడి నుండి తిరిగి వెళ్తున్నప్పుడు సమంతను జనాలు చుట్టుముట్టారు. దీంతో ఆమె చాలా కష్టపడి తన కారు వద్దకు చేరుకున్నారు. పెళ్లి తర్వాత తెలంగాణలో ఆమె అటెండ్ అయిన మొదటి ప్రోగ్రాం ఇదేనని చెప్పొచ్చు. ఈ సందర్భంగా ఆమె సిల్క్ చీరలో కనిపించారు. ఈ కార్యక్రమం నుండి శామ్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిలో ఒక వీడియోలో సమంత చుట్టూ జన సమూహం చుట్టుముట్టినట్లు చూడవచ్చు. షోరూమ్ ఓపెనింగ్ నుంచి బయటకు వచ్చి తన కారులో కూర్చోవడానికి ప్రయత్నించినప్పుడు జనాలు అదుపు తప్పిపోయి ఆమెపై పడ్డారు. వైరల్ అవుతున్న సమంత వీడియోలో గందరగోళ పరిస్థితిలో సమంత చీర కొంగును జన సమూహం లాగుతున్నట్లు కనిపిస్తుంది. చాలామంది కింద పడిపోయారు కూడా. ఈ సమయంలో సమంత చాలా వినయంగా ఆ జన సమూహం నుండి తనకు తాను రక్షించుకొని ఎలాగోలా కారులో కూర్చుంది. ఇప్పుడు ఈ వైరల్ వీడియో చూసి అభిమానులు స్పందించారు. ఒక అభిమాని ఈ జనాలు ఎందుకు వింతగా ప్రవర్తిస్తున్నారు అని రాశారు. మరొకరు వీళ్ళు జంతువుల్లా ఎందుకు ప్రవర్తిస్తున్నారు అని కడిగి పడేశాడు. ఇంకొకరు వీళ్ళ సమస్య ఏంటి అని ప్రశ్నించాడు. ఈ కార్యక్రమానికి వెళ్లే ముందు సమంత తన ఫోటోలను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. వాటిలో నల్లటి సిల్క్ చీరలో చాలా అందంగా కనిపించారు. స్లీవ్లెస్ బ్లౌజ్, భారీ బంగారు చెవిపోగులు ధరించి నుదుటిన చిన్న నల్లటి బొట్టుతో సమంత చాలా ఆకర్షణీయంగా కనిపించారు. ఇంతకుముందు ప్రభాస్ కొత్త చిత్రం ది రాజా సాబ్లో సహనా పాట విడుదల కార్యక్రమంలో నిధి అగర్వాల్ కూడా జనంలో చిక్కుకుపోయారు. జనంలో ఆమె చాలా ఇబ్బంది పడ్డారు.